నువ్వేం తెచ్చినావు కేంద్ర మంత్రి వై అని నేను అడుగుతున్నా. ఏ మోకం పెట్టుకొని ఇవాళ పట్టభద్రులను ఓట్లు అడుగుతావు కిషన్ రెడ్డి? నీ మోసం నీ దగా తెలియదా? నేను కూడా 2019 నుంచి 24 వరకు ఎంపీగా చేసిన. మీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న కేంద్ర మంత్రులు చాలా మంది నాకు కూడా దోస్తులే, పార్లమెంట్లో నాతో పనిచేసి. ఢిల్లీలో వాళ్ళని కలిసినప్పుడు అలా చెప్తారు, ఒరే నాయన నువ్వు మాకు బాగా తెలుసు, హైదరాబాదును బాగా అభివృద్ధి చేస్తే విశ్వనగరం అవుతుంది, మాకు చెయ్యాలనే ఉంది, మంత్రివర్గంలో పెట్టి మీకు చేద్దాం అనుకుంటే మీ కిషన్ రెడ్డి వచ్చి అడ్డం పడుతుండు, మీరు అట్లెట్లు ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు రేవంత్ రెడ్డి దోస్త్ అయితే ఇవన్నీ ఇస్తారు, అట్లెట్లు ఇస్తారు, మీ సంగతి చూసుకుంటానికి కిషన్ రెడ్డి పంచాయతీ పెట్టుకుంటుండు. కిషన్ రెడ్డి అడ్డం పడ్డందుకే మీ మెట్రో రైలు క్యాబినెట్లో పెట్టలేదు, మూసీకి మీకు నిధులు ఇవ్వలేదు, మీ రీజనల్ రింగ్ రోడ్డు పన్నులు ముందుకు పోతలేవు, మీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు జరగలేదు, సీతారామ సమ్మక్క సారలమ్మ ప్రాజెక్టులు కుంటుబడినాయని చెప్పి మీ మంత్రులే స్వయంగా నాకు చెప్తున్నారు. కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు మభ్యపెడతావు? కిషన్ రెడ్డి గారు ఎన్ని రోజులు? నా మీద కోపం ఉండొచ్చు, కాంగ్రెస్ మీద నీకు పగ ఉండొచ్చు, కానీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఏం చేశారు? ఎందుకు అభివృద్ధిని అడ్డుకుంటున్నావు అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. ఒకవేళ నువ్వు నిజాయితీ పరుడివే అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు చెప్పిన మెట్రో రైలు, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీళ్లను ఎప్పటిలోగా తెస్తావో తారీఖు చెప్పు. తారీఖు చెప్పినాకనే నువ్వు ఓట్లు అడుగు, లేకపోతే ఓట్లు అడిగే అర్హత నీకు లేదు అని చెప్పి నేను కిషన్ రెడ్డికి చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, నేను చెప్పిన వాస్తవాలను ఆలోచన చేయండి. నేను ఎవరిని తిట్టదలుచుకోలే, నేను ఎవరి మీద పడదలుచుకోలే, కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని కష్టాన్ని మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తాం? ఈ పట్టభద్రులే కదా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపింది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రులారా ఆలోచన చేయండి. వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత మన మీద ఉన్నదా లేదా? అడ్డొచ్చినోని అవసరమైతే తొక్కుకుంటైనా, ఎన్నికల్లో డిపాజిట్లు జప్తు చేసైనా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలో నాకు అండగా నిలబడండి. నాకు నిన్నగాక మొన్న వచ్చింది 10 నెలలు కాలే, నేను సరిగ్గా పరిపాలన చేయబట్టి. 10 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు, 12 ఏళ్ళు చేసినోడు నా మీదనే పడతాడు. చీకట్లో ఇద్దరు కలిసి కుమ్ముక్కు అవుతారు, అల్లాయి బల్లాయి చేసుకుంటారు, ఫెవికాల్ బంధం ఫెవికాల్ లాగా అతుక్కుంటారు, ఇద్దరు కలిసి వచ్చి నా మీద పడతారు. ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. నేను ఎవరిని? మీ సోదరుని. నేను కూడా అక్కడ మీ మధ్యలో కూర్చున్నోనే. మీరు ఆశీర్వదిస్తే నేను ఇక్కడికి వచ్చిన. మీ వాడిని నన్ను ఇట్లా కుట్రలు చేస్తుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత, గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ఈ ఎన్నికలు నావి కాదు, ఈ ఎన్నికలు పట్టభద్రులై, ఈ పట్టభద్రుల తరఫున వారధిగా సారథిగా ప్రభుత్వానికి అనుసంధానకర్తగా నరేందర్ రెడ్డి ఉంటాడు. నరేందర్ రెడ్డిని ఎన్నికలు గెలిపించండి, మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. ఆదిలాబాదును ప్రత్యేకంగా గుర్తించి మా ప్రేమ్ సాగర్ రావు గారు చాలా విషయాలు ఎకరువు పెట్టిండు. ప్రతి విషయంలో ప్రత్యేక సమీక్ష పెట్టి అధికారులందరినీ పిలిపించి వారు ఏ ఏ విషయాలైతే ఈ ఆదిలాబాదు ప్రాంతానికి కావాలని కోరిండో అన్నిటిని మంజూరు చేపించే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ఇన్ని వేల మంది ఇన్ని గంటలైన కూర్చొని అండగా నిలబడ్డందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.